హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను స్పెషల్ కర్రీ అయితే చూపించబోతున్నానండి. ఎగ్స్ గోంగూర కర్రీ అయితే మనం చేసేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, నేనైతే గోంగూర పెద్ద కట్టలు పుల్లటి గోంగూర తీసుకుని క్లీన్ చేసేసి ఉడకబెట్టేసుకుంటున్నానండి. అందులోనే 2 టమాటాలు తీసుకున్నాను. ఒక 10 పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువ పడుతుంది గోంగూరలో. ఉడకబెట్టేసుకుని దగ్గరగా అయ్యేదాకా ఉడకబెట్టేసుకోవాలి 10 to 15 మినిట్స్. తర్వాత మిక్సీ జార్లో తీసేసుకుందామండి. మిక్సీ జార్ తీసేసుకుని కొంచెం వాటర్ వేసుకోవాలి, చిన్న గ్లాస్ వాటర్ వేసుకుని మిక్సీ చేసేసుకుందామండి. మిక్సీ చేసేసిన తర్వాత ఎగ్స్ అయితే ఆల్రెడీ పెట్టేసుకున్నాం కదా, అందుకే ఘాట్లు పెట్టేసుకుని కొంచెం ఆయిల్ వేసేసి అందులో వేసేసుకుందామండి. మూకిళ్ళు వేసేసుకుని కొంచెం ఒక 2-3 మినిట్స్ వేపేసుకుందాం. ఎగ్స్ అయితే వేపేసుకుందాం. కొంచెం సాల్ట్ కూడా వేసానండి, స్కిప్ అయిపోయింది అది. సాల్ట్ కూడా వేసుకోవాలి పసుపుతో పాటు. తర్వాత మూకుడు పెట్టేసుకుని ఒక 3 టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకున్నాను. 2 ఆనియన్స్ అయితే సన్నగా తరిగి పెట్టుకున్నానండి. 2 ఆనియన్స్, ఒక 5-6 పచ్చిమిర్చి ఆల్రెడీ గోంగూరలో వేసాం కదా, ఇందులో కూడా ఒక 5-6 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. కొంచెం సాల్ట్, ఉల్లిపాయలు వేగడానికి కొంచెం సాల్ట్ వేసేసుకున్నానండి. చూడండి వేగిపోయింది. అందులోనే కొంచెం కరివేపాకు వేసేసుకున్నాము. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చిదనం పోయేదాకా వేపేసుకోవాలండి. ఒక స్పూను పసుపు, 2 స్పూన్లు సాల్ట్, 2 స్పూన్లు కారం వేసేసుకోవాలి. దానికి సరిపడా గోంగూరకి సాల్ట్ ఎక్కువ పడుతుంది. కారం అంటే పచ్చిమిర్చి ఆల్రెడీ 2 టైమ్స్ వేసాం కాబట్టి కొంచెం కారం 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుందండి. ఆల్రెడీ మిక్సీ జార్లో మనం మిక్సీ చేసేసి పెట్టుకున్నాం కదా గోంగూర, అదంతా కూడా వేసేసుకుందాము. వేసేసి ఇంకా లోపల కొంచెం ఉండిపోయింది కదా గోంగూరలోనే కొంచెం వాటర్ వేసేసుకుని తిప్పేసుకుని అందులో వేసేసుకుందామండి. గోంగూరలో వేసేసుకుని తిప్పేసుకుందాం. ఆ కారము, ఉప్పు, కారము, సాల్ట్ అన్నీ కూడా పట్టేలాగా వేసేసుకుని తిప్పుకుందామండి. ఫ్లేవర్ అంతా కూడా గోంగూరగా పట్టేలాగా తిప్పేసుకుందాం. చూడండి, ఎగ్స్ అయితే పెట్టేసుకున్నాం కదా, వేపేసి ఫ్రై చేసి పెట్టుకుందాం. అందులో వేసేసుకుందామండి. వేపేసి 10 మినిట్స్ పాటు అయితే ఆ ఎగ్స్ ని సిమ్ లో పెట్టేసి ఆ ఫ్లేవర్ గోంగూర అంతా కూడా పులుపు అంతా కూడా ఎగ్స్ పట్టేలాగా పెట్టేసుకుందాము. చూడండి 10 మినిట్స్ అయిపోయింది. అందులోనే ఒక స్పూన్ ధనియాల పొడి వేసేసుకుందాము. కొంచెం ఒక గుప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుని ఒక 5 మినిట్స్ ఉంచుదామండి. ఆ ధనియాల పొడి ఫ్లేవర్ అంతా కూడా గుడ్డుకు పట్టేసి గోంగూర కూడా ఎగ్ లోపలికి వెళ్ళి ఘాట్లు పెట్టడం వల్ల చక్కగా పుల్లగా టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుందండి. చూడండి, ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మనమైతే ఇప్పుడు రైస్ లో వేసుకుని తినేయాలనిపిస్తుంది. చూడండి, నేనైతే ఇప్పుడు రైస్ పెట్టేసుకుంటున్నానండి. రైస్ వేసుకుని తినేయాలనిపిస్తుంది. ఎంత తిన్నా తినాలి తినాలి అనిపిస్తుంది అండి. చాలా టేస్ట్ గా ఉంటది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.